హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి అరుణాచలంలో మనకి శివయ్య దర్శనం కోసం అయితే రెడీ అయిపోయాం, వెళ్తున్నాము. ఈవినింగ్ అయితే గిరి ప్రదక్షిణ ఉందన్నమాట. ఇక్కడ మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. చాలా బాగుంటుంది. మేము ఉండే హోటల్ దగ్గర పైన రూమ్స్ ఉంటాయి, కింద హోటల్ ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే చెప్పలేము. దోశ చూడండి, ఇద్దరు తినొచ్చు అనమాట ఒక దోశని. ఆల్రెడీ షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. 2 అవర్స్ 3 అవర్స్ పట్టొచ్చు టైము. మేము వెళ్ళింది అయితే పౌర్ణమికి నెక్స్ట్ డే అనమాట. అంత రష్ ఏం లేదు, కానీ మరి అంత ఖాళీ కూడా లేదు. టైం పడుతుంది 2-3 గంటలు. 9కి స్టార్ట్ అయితే మేము వచ్చేసరికి ఈజీగా లంచ్ టైం అవుతుంది అనమాట. అప్పటి వరకు పిల్లలు కూడా తినకుండా ఉండలేరు కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. మధ్యాహ్నం లంచ్ తినకుండా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ వచ్చేసి వడ, పూరి, దోశ, పొంగల్ అన్నీ ఉంటాయి. హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే బాగున్నాము. ఇప్పుడు మేము టిఫిన్ చేసిన వీడియో ముందు వస్తుందో వెనకొస్తుందో తెలియదు. అరుణాచలం వచ్చాము. నిన్న నైట్ 12 అయింది. వచ్చి ఇక పడుకుని పోయాం, బాగా అలసిపోయాం అనమాట. పడుకొని మార్నింగ్ లేచి ఇంకా బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇప్పుడే కిందికి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చాము. అది దీని తర్వాత వస్తుంది వీడియో, ఎందుకంటే ఈ వాయిస్ తోటి మిగిలిందంతా వాయిస్ ఓవర్ చేయాలి. సాంగ్స్ వస్తున్నాయి. అక్కడ హోటల్లో మ్యూజిక్ మాత్రం చాలా బాగుంటుంది. అందుకే నేను తొందరగా లేచాను. తొందరగా అయిపోతుంది. ఇక్కడ తొందరగా అయిపోయింది. ఆనియన్ దోశ తిన్నా నేను. ఆనియన్ దోశలో ఒక 1/2 కిలో ఆనియన్స్ వేస్తారనమాట. దాంతో మన కడుపు నిండి ఫుల్ కాదు, హాఫ్ తినంగానే మనకి, అంటే హాఫ్ దోశ తినంగానే టైట్ అయిపోయింది పొట్ట. ఇంకా మిగతా కొంచెం ఇంకా తినాలి, తీసుకున్నాం కదండి, వేస్ట్ చేయకూడదు అని చెప్పి. చట్నీ వేస్ట్ అయింది. నేనైతే కొబ్బరి చట్నీ వేసుకున్నా, గ్రీన్ చట్నీ వేసుకున్నా, సాంబార్ తీసుకున్నా, టమాటో ఆనియన్ చట్నీ వేసుకున్నా, అన్నీ వేసుకొని తినేసాను. కడుపు ఫుల్ అయిపోయింది. ఇంకా లంచ్ చేయను, ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేయాలి కాబట్టి. మార్నింగ్ అయితే దర్శనానికి వెళ్తున్నాం. దర్శనం అయ్యి వచ్చిన తర్వాత మధ్యాహ్నం లంచ్ తినేవాళ్ళు తినేసి తర్వాత 3-4 వెదర్ని బట్టి స్టార్ట్ అవుతాం అనమాట. ఇక్కడైతే వర్షం అయితే ఏం లేదు. మన తెలంగాణలో వర్షాలు వస్తున్నాయని నేను న్యూస్ మా వాళ్ళు చెప్తూనే ఉన్నారు. కాకపోతే ఇక్కడైతే వర్షము అట్లాంటివి ఏం లేదు. ఎండ అయితే ఉంది, కాకపోతే మరి అంత బీభత్సంగా ఎండాకాలం ఉండేది కాకుండా కొంచెం వేడైతే ఉంది. ఇప్పుడు చూడాలి మాకు ఎలా ఉంటుంది, వెదర్ ఎలా ఉంటుందో చూసి దర్శనం చేసుకున్న తర్వాత మేము ఏ టైంకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలని వెదర్ని బట్టి చూసి స్టార్ట్ అవుతాము. మ్యాక్సిమం ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తాము, ఎందుకంటే కొంచెం నడవడానికి కూడా మాకు చల్లగా అవ్వాలి. వాతావరణం టైం చల్లగానే రోడ్డు కూడా చల్లగా అవ్వాలి కాబట్టి చెప్పులు లేకుండా నడవాలి కదా, కొంచెం ఇది ఉంటుంది. ఫస్ట్ సారి సాక్స్ వేసుకున్నాక, రెండోసారి సాక్స్, మూడోసారి సాక్స్ అట్లా ఏం వేసుకోలేదు. డైరెక్ట్గా పాదాలు మీరు వేసుకున్నారు కదా, మీరందరూ. నేను వేసుకోలే లాస్ట్ టైం, నేను వేసుకోలేదు. ఎందుకంటే నేను డ్రైవింగ్ చేసి వస్తా కదా, ఇంకా మళ్ళీ ఇవన్నీ కూడా నొప్పి వస్తాయి. ఈ పాదాలు సాక్స్ వేసుకుంటేనే కంఫర్ట్ అనిపించదు. పాదాలతో నడిచిన మంచిగా సాక్స్ వేసుకుంటే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ డ్రైవింగ్ చేయాలి. ఇప్పుడు నాకు ఇవన్నీ కూడా మళ్ళీ అయినాయి అనుకోండి, మళ్ళీ డ్రైవింగ్ చేయడానికి ఇబ్బంది, ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి మధురై నుంచి తిన్న తర్వాత మేమైతే స్టార్ట్ అవుతాం. అక్కడైతే మొత్తం అంతా చూపిస్తారు గిరి ప్రదక్షిణ. ఈసారి పోయినసారి అంత ఎక్కువ హడావిడిగా అయిపోయింది అనమాట. యాక్చువల్ నిన్ననే పౌర్ణమి అయిపోయింది. మొన్న స్టార్ట్ అయ్యి నిన్న అయిపోయింది. ఈ రోజు ఖాళీ ఉంది, మొత్తం ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు, ప్రశాంతంగా గిరి ప్రదక్షిణ చేయవచ్చు. అంటే ఖాళీగా అంటే మరి ఈ ఖాళీగా ఉంటారు, జనాలు ఉంటారు, కాకపోతే అంత క్రౌడ్ ఉండదు, ఓవర్ఫ్లో ఉండదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు గిరి ప్రదక్షిణలో మనం నడవనవసరం లేదు, రోడ్డు పైన గిరి ప్రదక్షిణ ఆటోమేటిక్గా అందరితో పాటు ఇది ఒక ఫ్లోలో వాటర్ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవడం. ఒకసారి వాటర్ వదిలేసి ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా మధ్యలో తినేవి అన్నప్రసాదం, ఉప్మా అని, ఇంకా టిఫిన్స్ అని అన్నీ అన్నప్రసాదం పెడుతూనే ఉంటారు. మేము వాటిని తినుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. జ్యూసెస్, మ్యాంగోస్, వాటర్ మిలాన్ ఎప్పుడూ ఉంటాయి అక్కడ. ఎందుకంటే నడుస్తూ ఉంటే బాడీ డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది, చెమటంతా వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా అవే ఫుడ్ దొరుకుతుంది. అది మీకు మీరు ఎవరైనా మళ్ళీ ఇక్కడ అరుణాచలం అంటే మన తిరుమల వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని మీరు మధురై వెళ్ళాలి అనుకుంటే, మీనాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి మనకి 5 hours 15 minutes జర్నీ, 305 kilometers. ఎవరైనా వెళ్ళాలి, మనం అది కూడా వెళ్ళాలి అనుకుంటే మాత్రం చెప్తున్నాను, ఎందుకంటే ఎక్కువ దూరం ఉండదు, 5 hours కాబట్టి పెద్దగా అంటే కార్, నేను చెప్పేది కార్ జర్నీ చెప్తున్నాను.
ఎవరైనా వెళ్ళాలి వచ్చి ఇక్కడికి వచ్చి చూసుకొని వెళ్ళాలి అంటే మాత్రం చెప్తున్నాను అనమాట. 5 hours వెళ్ళిపోవచ్చు. లేదు డైరెక్ట్గా మనం హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా అటు వెళ్ళి ఇటు వచ్చి మళ్ళీ ఇటు నుంచి మనం హైదరాబాద్ కూడా వెళ్ళొచ్చు. ఎటైనా చేయొచ్చు. ఎటు వెళ్ళినా సరే అటు ఇటు డిస్టెన్స్ మాత్రం 5 hours కారు. రోడ్ బాగుంటుంది, మంచి అంతా హైవే, మంచి రోడ్డు, ఎక్కడ మనకి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా ఉంటుంది రోడ్డు. ఎక్కువ వెహికల్స్ కూడా ఎక్కువ ఉండవు, ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది ఆ రోడ్లో, మంచిగా నీట్గా వచ్చేయచ్చు. అదనమాట. మేమైతే చాలా పోయి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ప్రశాంతంగా వచ్చేసినాం రోడ్డు. మధురైలో అమ్మవారి టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది. ఎంత బాగుందంటే మాకు నేను అంటే దర్శనం కూడా చాలా ప్రశాంతంగా, అసలు సైలెంట్గా, ఎంత ప్లెజెంట్గా అయిపోయింది. ఇక్కడ ఉన్నంత రష్ తిరుపతి కంటే ఇక్కడ బెటర్, ఇక్కడికంటే అక్కడ బెటర్. అంత రష్ ఏం లేదు, జనాలు ఉన్నారు కానీ ఒక లైన్లో వెళ్ళేసి వచ్చేసి రావడం అంతే. అంటే హడావుడికి వెళ్ళి చూసుకోవడము, లేకపోతే అబ్బా జనాలు ప్రశాంతంగా వెళ్తా ఉన్నాం. వెళ్ళి చాలాసేపు మనకి ఆడ దర్శనానికి అంటే మనం చూడడానికి కూడా ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది. అంతసేపు అమ్మవారిని చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఏంటని రాదా అంతా రెడీ అయినాము, టిఫిన్ చేసినాము, ఇంకా వచ్చేసినాము. ఇప్పుడు బయలుదేరాలి దర్శనానికి. ఓకేనా, మన వీడియో మళ్ళీ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండాలి. ఎస్, రాదులే మార్నింగ్ టైమే దర్శనానికి స్టార్ట్ అయిపోయామండి. ఎండ చూసారు ఎలా ఉందో, కళ్ళు కూడా తెరవనివ్వట్లేదు, అంత వేడిగా ఉందన్నమాట. మేము నడిచేందుకు వస్తున్నామంటే మేము తీసుకున్న రూమ్స్ వచ్చేసి డిస్టెన్స్ ఉంటుంది, నడుచుకొని రావచ్చు అనమాట. 1/2 kilometer 1 kilometer అలా ఉంటుంది మొత్తం టెంపుల్ దగ్గరికి వెళ్ళేంత వరకు. హోటల్ నుంచి ఒక 1 kilometer అలా ఉంటుంది, పెద్దగా దూరమే ఉంటుంది. మన హోటల్ నుంచి చూస్తే పైనుంచి టెంపుల్ కూడా కనిపిస్తుంది అనమాట, రాజగోపురము. కాబట్టి ఎప్పుడు వచ్చినా నడిచే వెళ్ళడం నడిచే రావడం ఉంటుంది. ఆటో ఎక్కడానికి అంత ఏం దూరం ఉండదు. ఇలా ఎక్కి దిగేలోపే మనకి ఆ టైం అయిపోద్ది. అందుకనేసి నడుచుకుంటూ వస్తున్నాం. ఫుల్ వేడిగా ఉంటుంది అనమాట అక్కడ. మ్యాక్సిమం మనకి తమిళనాడు అంటేనే కొంచెం వేడి ఉంటుంది, కొంచెం ఉబ్బలాగా అట్లా అనిపిస్తుంది అనమాట. ఇంక ఇక్కడ చాలా ఎక్కువ. ముందు మీరు దీవెన ఛానల్లో చూసే ఉంటారు కదా, చూడని వాళ్ళు ఉంటే చూడండి. మధుర మీనాక్షి అమ్మ టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా మధురైలో కూడా అంత వేడి అనమాట. అసలు ఎట్లా అంటే అంతగా ఉంది. ఎందుకో మరి తెలియదు, అంటే వర్షాలు పడినా అలాగే ఉంటుంది అంట అక్కడ వాళ్ళు చెప్తున్నారు. వేడి ఎక్కువగా ఉంటుంది. అరుణాచలంలో ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట వేడి. మామూలుగా లోపల మనకి టెంపుల్ లోపల కూడా అంతే, పెద్ద పెద్ద ఫ్యాన్లు పెట్టినా హీట్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మనకి అది అగ్నిలింగం కాబట్టి దాని ద్వారా అంత హీట్ అనిపిస్తుంది అంట. ఫ్యాన్లు పెట్టారు మనకి, వాల్కు ఉండేవి పెద్ద పెద్దవి, కూలర్ లాంటివి పెట్టినా సరే వేడిగానే ఉంటుంది. ఇది మేము మెయిన్ రోడ్ నుంచి ఇంకొక లైన్ ఉంటుంది అనమాట, లోపల గల్లీ టైప్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి టెంపుల్కి వెళ్ళాలి. మీకు కనిపిస్తున్నది రాజగోపురం అనమాట, అది మొత్తం టెంపుల్. దానికి ఇది ఫ్రంట్, ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. మనం దర్శనం చేసుకొని బయటకు వెళ్ళేది వేరేదనమాట. ఇంకా అన్ని టెంపుల్స్ దగ్గర ఎలా ఉంటుందో మనకి పూజకు కావాల్సినవన్నీ, కొబ్బరికాయలు, పువ్వులు, అగరబత్తులు, ఇంకా షాపింగ్ చేసుకోవాలనుకుంటే ఏవైనా మొత్తం అన్నీ ఉంటాయి. బ్యాగ్స్ కానీ, మెడలో వేసుకునే దండలు కానీ, చేతి కట్టుకునే తాళ్ళు, ప్రసాదాలు, పండ్లు, ప్రతి ఒక్కటి 365 ఒత్తులు ఇవి ఉంటాయి కదా, అవి కూడా చేసి అక్కడే అమ్ముతారు. మేమేంటంటే లాస్ట్లో అంటే గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత మనం వెలిగిద్దామనేసి మార్నింగ్ అయితే వెలిగించలేదన్నమాట. ప్రదక్షిణ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి ఒత్తులు వెలిగించేసి ఇంకా వచ్చేస్తాము. ప్రశాంతంగా జరిగిన దర్శనము. ముందు ఎప్పటికంటే కూడాను, ఇంతకుముందు 3 సార్లు వచ్చాము కానీ అప్పటికంటే ఇంక ఇప్పుడు ఎక్కువ చాలాసేపు దేవుణ్ణి చూసే అదృష్టం అయితే దక్కిందనమాట. నిలబడి అలాగే చూశాను నేను. ఎవ్వరు అంటే జనం ఉన్నారు కానీ ఇది పౌర్ణమికి నెక్స్ట్ డే అనమాట. మేము 3-4 times వెళ్ళాము, ఇది 4th time అనమాట. దానికి ముందు వెళ్ళినప్పుడు పౌర్ణమి ఒకరోజు వెళ్ళాము, పౌర్ణమి ముందు ఒకసారి వెళ్ళాము, ఇది పౌర్ణమి తర్వాత, మధ్యలో నార్మల్ డేస్లో వెళ్ళాము. అన్నీ ఎక్స్పీరియన్స్ చేసాము. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. ఇంకా మొత్తం విభూది కుంకుమ అన్నీ ఇస్తారు కదా అక్కడ ఉన్న అయ్యగారులు, అవన్నీ ఒక పేపర్లో పెట్టేసుకున్నాను. ఇక్కడ ప్రసాదం కూడా చాలా బాగుంటుంది. పులిహోర, పొంగలు, లడ్డు, మనకి ఏదైనా దద్దోజనం ఏది నచ్చితే అది తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా మధ్య అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాం కదా, లంచ్ ఏం చేయలేదు, దాంతోనే కడుపు నిండిపోయింది. వెళ్ళేసి ఇంకా రూమ్కి కాసేపు ఫ్రెష్ అయిన తర్వాత పడుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. చెప్పాను కదా వేడిగా ఉందని, ఫేస్ అంతా ట్యాన్ అయిపోయి డల్గా అయిపోయింది. అందులో జర్నీ ఒకటి అయిపోయింది కంటిన్యూస్గా, ఇది ఒకటి అయిపోయింది. వెళ్ళేసరికి మా దీవెన బాబు కూడా నిద్ర వస్తుంది. నేను పడుకోబెడతా దీవెన వెళ్ళిన తర్వాత నిన్ను రూమ్లో అంటున్నా, వాడికి నిద్ర వస్తున్నా ఆపుకొని నేను పడుకొని అంటున్నాడు. అదనమాట. మేము మార్నింగ్ వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ 4:35 అయిపోయింది.
ఇక 9కి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి 4:30 అయింది. మధురై వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ దర్శనానికి ఇంకెట్లాగా అవ్వదనేసి కొద్దిసేపు పడుకొని 12కి ఆ టైంలో లేసాం. 10:30, 11, 12 ఆ టైం అయింది. ఫ్రెష్ అయిపోయి తినేసి మళ్ళీ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసరికి ఈజీగా ఈవినింగ్ అయిపోయిందనమాట. ఈవినింగ్ అక్కడ స్టార్ట్ అయితే మళ్ళీ అరుణాచలం వచ్చేసరికి మళ్ళీ నైట్ అయిపోయింది. 11 అయిపోయింది. కరెక్ట్ పడుకునే టైంకి వచ్చామన్నమాట. పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ టిఫిన్ చేసేసి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని, దర్శనం అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఇది ఈవినింగ్ టైం అనమాట. కొంచెం వెదర్ చేంజ్ అయినట్టుగా అనిపిస్తుంది కదా, అయినా సరే వేడిగానే ఉంది. చెప్పులు వేసుకోలేదు ఎవరము. చందు అన్నయ్య ఇంకా మా వారు సాక్స్ అయితే కొనుక్కొని వేసుకున్నారు 2 జతలు. మిగిలిన మేము ఎవరం వేసుకోలేదు. మా దీవెన బాబు తీసుకున్నాడు కానీ కొద్ది దూరమే వేసుకున్నాడు. ఇంకా మిగిలితే వాళ్ళ నాన్నకి ఇచ్చేసాడనమాట నాకు వద్దు అనేసి. ఇక్కడ భలే ఉంటాయి పూలు చూపిస్తాను చూడండి. విడివిడిగా అంటే విరజాజులు, సన్నజాజులు, మల్లెపూలు అన్నీ రాసులుగా పోసి అమ్ముతారు. చాలామంది ఎక్స్ట్రా అమ్మే వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారు. కొనుక్కునే వాళ్ళకి కూడా సపరేట్గా ఇస్తున్నారనమాట. కొన్ని అల్లడం కూడా ఎంత బాగా అల్లారంటే చాలా, అంటే అన్నీ మిక్స్ చేసి గులాబీ పూలు ఉంటాయి కదా, చిట్టి గులాబీలు, అవి కూడా వేసి పూలల్లో వేసి మనం మామూలుగా దేవుడికే వేస్తాం, కొంచెం వెయిట్ ఉంటాయి అనేసి. పెట్టుకోవడం కూడా అలాగే పెట్టుకుంటారు. ఒక మూరని మనం ఇట్లా 2 మడతలు వేసి పెట్టుకుంటాం కదా, అక్కడ స్ట్రైట్గా పెట్టుకుంటారనమాట. నేను ఒక వీడియోలో చూపించాను. అలాగ అలవాటు. ఏది ఎంత అని మనం అడిగి తీసుకోవాలి. మూర 50 రూపాయలు. కాకపోతే మనం ఒక్కొక్క పువ్వుతోటి 2 వేసి కడతాం కదా, వీళ్ళు ఒక్క దాంట్లోనే 3, 4 జతలు పువ్వులు వేసి కడతారు. అందుకే అంత దగ్గరగా ఉంటాయి అన్నమాట. నేనైతే ఒక మూర తీసుకున్నాను. ఇంకా సునీత వదిన వాళ్ళు ముందుకెళ్ళిన తర్వాత అక్కడ తీసుకున్నారనమాట. ఇవి మొగ్గలు ఉన్నాయి, కొంచెం లైట్ వెయిట్ ఉన్నాయి అనేసి తీసుకున్నాను. ఆల్రెడీ నిద్ర లేక కొంచెం తలనొప్పిగా ఉండే. మల్లెపూలేమో కొంచెం వెయిట్ ఉన్నాయి, దాంట్లో గులాబీలు వేసి కట్టారు. కొన్ని ప్లెయిన్ కూడా ఉన్నాయి కానీ ఆల్రెడీ ముందు రోజే పెట్టేసుకున్నాం అనేసి ఇవి తీసుకున్నాను. అవి తీసుకొని ఇంకా స్టార్ట్ అయిన తర్వాత మధ్యలోకి వచ్చిన తర్వాత ఆకలేసింది పిల్లలకి. మధ్యాహ్నం లంచ్ చేయలేదు అని చెప్పాము కదా, ఆకలేస్తుంటే 6:30 అప్పుడు ఇక్కడ హోటల్ ఉందన్నమాట. పెద్దగా ఉంది, చాలా పెద్దగా నీట్గా ఉంది. టీ, కాఫీ, ఇంకా మనకి ఏమున్నాయి, శాండ్విచ్ ఉంది, నూడిల్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఫ్రైడ్ రైస్ ఉంది. పడుకొని వచ్చాం కదా, కొంచెం అట్లా ఉందన్నమాట ఫేస్. మా దీవెనకి ఇంకా నిద్ర వస్తున్నాడు. స్టార్టింగ్ ఏమో నిద్రపోను, నాకు నిద్ర రావట్లేదని, పడుకున్న తర్వాత ఇంకా నిద్ర వస్తుంది అని మేమందరం టీ అయితే తాగామన్నమాట. ఇంకా అన్నానికి దీవెన్ బాబుకి ఏమో వెజ్ నూడిల్స్ తెప్పించాము. నెక్స్ట్ ఇంకా చందు అన్నయ్య మా వారేమో వెజ్ ఫ్రైడ్ రైస్ తిన్నారు. మా దీవెన్ ఆ ఫ్యాన్ చూసి షాక్ అవుతున్నాడు. ఇది 1లోనే ఉంటే అలా తిరిగి అంత చల్లటి గాలి వస్తుంది, ఇంకా 3లో 4, 5లో పెడితే ఇంకెలా ఉంటుందో మనం ఊహించుకోవాలన్నమాట. ఇవన్నీ ఎగిరిపోతాయి. వాళ్ళు పెట్టడం కూడా చాలా నీట్గా సెట్ ఎలా పెట్టారు చూడండి. ముందు కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనకి ఏం కావాలో అది బిల్లు పే చేసి స్లిప్ ఇస్తే అక్కడ మనకి అవి కుక్ చేసి ఇస్తున్నారనమాట, రెడీ చేసి. యాక్చువల్ నూడిల్స్ ఎలా అంటే సాసెస్ ఏం లేకుండా ప్లెయిన్ వైట్ కలర్లోనే ఉన్నాయన్నమాట. ఓన్లీ లెమన్, పెప్పరు, సాల్ట్ వేసేసి ఇస్తున్నారు. దాంట్లో ఎక్కువ క్యాప్సికము, క్యాబేజీ, నెక్స్ట్ క్యారెట్ వేసేసి ఇచ్చారు. వెజిటేబుల్స్ ఎక్కువ, నూడిల్స్ తక్కువ, స్పైసెస్ ఎక్కువగా వేయకుండా ఇచ్చారనమాట. కొంచెం గ్రీన్ చిల్లీస్ అలాగే వేసేసి పెప్పర్ పౌడర్ లెమన్ వేసి ఇచ్చారు. అంటే కొంచెం అలాగుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా అష్టలింగాలు దర్శించుకుంటూ వెళ్ళాము. ఇది వచ్చేసి అగ్నిలింగం అనమాట. 8 ఉంటాయి ఇలాగా. ఒకటేమో రైట్ సైడ్ ఉంటుంది, మిగిలినవన్నీ లెఫ్ట్ సైడే ఉంటాయి. అన్నీ దర్శించుకుంటూ వెళ్ళాము. ఈవినింగ్ స్టార్ట్ అయిన వాళ్ళకి నైట్ వెళ్ళేసరికి ఫాస్ట్గా వెళ్తే ఓకే, కానీ 8, 8:30 అయిపోతే మ్యాక్సిమం తాళాలు వేసి ఉంటాయి అనమాట. మేము ఇప్పుడు టైం 7 అయింది. 7కి కూడా చూడండి ఎలా ఉందో వాతావరణము. ఇంకా ఆకలేస్తుంది. పిల్లలు ముందే వాళ్ళు తినేసి కూడా దాదాపుగా 1/2 అవర్ 1 అవర్ అవుతుంది. 6:30 అప్పుడు మేము తినేసరికి ఇంకా కొంచెం ఆకలేస్తుంది. అంటే నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, ప్రతిసారి వీడియోలలో ఎప్పుడు గిరి ప్రదక్షిణ చేసినా సరే అన్నప్రసాదం పెడుతూనే ఉంటారనమాట. ఒక్కో దగ్గర గుగ్గిళ్ళు, టీ, పులిహోర, పొంగలు, గారెలు. లాస్ట్ టైం సమ్మర్లో వెళ్ళినప్పుడు ముంజకాయలు ఇచ్చారు, ఇంకా ఏదో ఫ్రూట్స్ కూడా ఇచ్చారనమాట లాస్ట్ టైము. ఈసారి మాత్రం పులిహోర, పొంగల్ తిన్నాం. మధ్యాహ్నం లంచ్ చేయలే కాబట్టి ఇంకా ఇక్కడ తీసుకొని తినేసాము. ఈ ప్లేట్స్ కూడా మనకి చెక్కవి అనమాట, ఈజీగా కలిసిపోతాయి. అంటే ప్లాస్టిక్ పేపర్ ప్లేట్స్ వాడకుండా ఈ ప్లేట్స్ అయితే యూజ్ చేస్తున్నారు. అన్ని చోట్ల వస్తే బాగుంటుంది. మామూలుగా మనం ఇప్పుడు బయట తినేవి, ఫంక్షన్స్కి వాడేవి కూడా ఇలాంటివి వస్తే బెటరు. అందరికి అందుబాటులో ఉంటే అవి తీసేస్తే ఇవి అలవాటు అయిపోతుంది. ఇంకొన్ని ప్లేట్స్ కూడా వచ్చాయి. మామూలుగా మనం గడ్డితో చేస్తున్నారంట వాటిని, సీడ్స్, గడ్డి మిక్స్ చేసి చేస్తున్నారు. మనం తిన్న తర్వాత డైరెక్ట్గా వాటిని ఆవులకి, గేదెలకి
తినిపించవచ్చంట. అవి నేను చూశాను ఆ ప్లేట్స్ కూడాను. ఇలాంటివి వస్తే ఇంకా మనకి కొంచెం బెటర్ అనమాట. మనకి హెల్త్ పరంగా కానీ ఎన్విరాన్మెంట్ పరంగా కానీ బాగుంటుంది అనేసి అనుకున్నాం, మేము మాట్లాడుకుంటున్నాము. ఇంకా చెక్క కాబట్టి ఇది ఆటోమేటిక్గా కలిసిపోతుంది. ఇక్కడ వచ్చేసి యమలింగము. ఇక్కడేమో మేము దీపాలు, ఉసిరి దీపాలు, నెయ్యి దీపాలు, నువ్వుల నూనె దీపాలు ఇట్లా వెలిగించుకుంటూ ఉన్నారు. మార్నింగ్ పెట్టేసినవి ఈవినింగ్ అంతా క్లీన్ చేస్తారు. ఈవినింగ్ పెట్టేసినవి మార్నింగ్ అంతా క్లీన్ చేసేస్తారు కాబట్టి ఇంకా అక్కడ ఏమీ లేవు. వెంటనే తీసేస్తున్నారు మళ్ళీ వచ్చిన వాళ్ళు పెట్టడానికి. ఇది ఇంకో కొంచెం ఆల్మోస్ట్ సగం వచ్చిన తర్వాత ఇట్లా రాళ్ళ మీద రాళ్ళు పెడితే ఇల్లు కట్టుకోవాలన్న కోరిక ఉన్న వాళ్ళైతే కడతారు, ముడుపు కడతారు. ఉయ్యాలలు కూడా ఉన్నాయి దానికి. మనకి పెట్టాలి అనిపిస్తే ఇల్లు కోరిక ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. లాస్ట్ టైం నేను మా దీవెన్ బాబు పెట్టామన్నమాట. లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు పెట్టాము. లాస్ట్ ఇయర్కి మా కోరిక అయితే నెరవేరింది. మళ్ళీ నేను మా దీవెన్ బాబు కలిసి పెట్టాము, మా వారు కూడా పెట్టారనమాట. అట్లాగా అందరూ వచ్చి పెడితే అదొక నమ్మకం. ఇంకా లోపల వరకు ఉంది, అక్కడ పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడి వరకు కూడా పెట్టారనమాట. నమ్మే వాళ్ళు ఉంటే నమ్ముతారు, అది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది అంతే. ఎవరు ఏం ఫోర్స్ చేయరు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. మొత్తానికైతే అందరూ పెట్టేసి వెళ్ళిపోయారనమాట. నాకు కూడా చాలా బాగా అనిపించింది. అంటే నేను పెట్టాను కాబట్టి నాకు అయింది కాబట్టి నాకు నమ్మకం అంతే. ఇంకా ముడుపు కట్టేవాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు చిన్న చిన్న తొట్టి ఉయ్యాలలు అవి అమ్ముతున్నారు, అవి కూడా పెట్టుకున్నారు. కొన్ని అయితే షూట్ చేయగలిగాం కానీ మిగిలినవన్నీ మ్యాక్సిమం కొంచెం ఫోను వేడిగా అవ్వడం, వాతావరణానికి ఓపిక లేకపోవడం, నడిచి కొన్ని అయితే షూట్ చేయలేదన్నమాట. ఇది ఫైనల్లీ ఇంకా టెంపుల్ దగ్గర అనమాట. గిరి ప్రదక్షిణ అంతా అయిపోయిన తర్వాత ఇంకా 365 ఒత్తులు నెయ్యిలో ఉంచినవి అక్కడే అమ్ముతారు. అగ్గిపెట్టే అగరవత్తులు మొత్తం కొబ్బరికాయలు అన్నీ అమ్ముతారు కదా, ఆ సెట్ తీసేసుకుంటే మనం ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఒత్తులు వెలిగించేసి కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని మనం ఇంకా రూమ్కి వెళ్ళిపోవడమే. ఇంకా మా వారితోనే వెలిగించేసాను నేను. ఇంట్లో మ్యాక్సిమం మగవాళ్ళు చేస్తేనే ఇంట్లో భార్యకి పిల్లలకి అందరికీ వస్తుంది పుణ్యం అని. ఆడవాళ్ళు వెలిగించి ఆడవాళ్ళు చేస్తే వాళ్ళకి ఒక్కలాగే వస్తుంది అంట. కాబట్టి ఇంకా ఏ టెంపుల్కి వెళ్ళినా మ్యాక్సిమం మా వారినే కొబ్బరికాయ కానీ దీపం కానీ పెట్టమనడం చేస్తాను, ఒకళ్ళు చేస్తే సరిపోతుంది అనేసి. ఇది బయటకు వచ్చే గేట్ అనమాట. మనం మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఇట్ల నుంచే వెళ్ళాము, నేను చూపించాను కదా స్టార్టింగ్లో. వచ్చేటప్పుడు కూడా ఇట్ల నుంచే మనకి ఏది కావాలంటే అది 2 రూట్లు ఉంటాయి. ఇదైతే కొంచెం దగ్గరగా ఉండి నడిచి వస్తున్నాం కదా, కొంచెం కాళ్ళు అయితే ఇంకా బొబ్బలు రాలే కానీ ఆల్మోస్ట్ వచ్చినంత పని అయిపోయింది. ఒక 2 డేస్ మాత్రం బాగా ఇబ్బంది అయిపోయింది. కాకపోతే మళ్ళీ వెళ్ళాలనిపిస్తూనే ఉంటుంది. ఆ టైంకి అది గుర్తురాదనమాట. కాకపోతే నడిచేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది, బాడీ కొంచెం యాక్టివ్ అవుతూ ఉంటుంది. అట్లా వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఆ ఎక్స్పీరియన్స్. అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ ఇంకా రెస్ట్ తీసుకొని కొంచెం ఫుడ్ ఏదో ఫ్రైడ్ రైస్ వెజ్ ఏదో ప్యూర్ వెజ్ ఉంటాయి అనమాట మ్యాక్సిమం అక్కడ తీసుకొచ్చుకొని తినేసిన తర్వాత పడుకుని పోయాము. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కింద టిఫిన్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు వచ్చేసి కాణిపాకం వెళ్తున్నాము. తిరుపతి వెళ్ళాలంటే కొంచెం రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కుదరట్లేదు. మళ్ళీ ఎప్పుడు అవుతుందో ఏమో తెలియదు స్వామి దర్శనం చూడాలి. ఇప్పుడైతే కాణిపాకం వెళ్తున్నాము. అక్కడ గణేషుని దర్శించుకొని సునీత వదినకి మొక్కు ఉందంట, అది తీర్చేసుకొని మేము కూడా దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి వచ్చేసాము. ఫైనల్ హైదరాబాద్ అయితే ఇంకా చేరుకున్నాము. ఇది ఎప్పటిదో వీడియో, కాకపోతే ఎడిటింగ్ చేయడానికి అవ్వట్లేదు. ఒక్కొక్క వీడియో పెడుతున్నాము. లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని రెడీ అయిపోయి ఉన్నాము. మంచిగా దర్శనం చేసుకున్నాం. నేను ఎక్కువసేపు చూసుకుంటూ అట్లే నిలబడిపోయినా నిజంగా కదా. నిన్న అంటే జనాలు అంటే క్రౌడ్ అక్కడ ఉన్న అక్కడ వాళ్ళు ఉంటారు కదా, అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అంటే ఇది క్రౌడ్ బాగా హెవీగా ఉన్నప్పుడు ఇట్లా నెట్టేస్తూ ఉంటారు. కొంచెం నిన్న క్రౌడ్ ఉంది కానీ మరీ అంత పెద్ద క్రౌడ్ లేదు, ఎందుకంటే పౌర్ణమి నెక్స్ట్ డే కాబట్టి కొంచెం నార్మల్గా ఉన్నారు. కానీ నేను వెనక్కి వచ్చి మళ్ళీ కొద్దిసేపు అట్నే నిలబడి కొద్దిసేపు చూసుకుంటూ దర్శనం చేసుకుంటూ అట్లనే ఉండిపోయా. అన్న పో అని చిన్నగా చెప్తున్నారు వాళ్ళు. పాపం హడావుడి చేయలేదు, నెట్టలేదు, ఇట్లా తోసేయలేదు. మనంతటా మనమే ఇంకా అంటే వెనకాల కూడా చేసుకోవాలి కదా అని ఇంకా వచ్చేసినాం అనమాట. గిరి ప్రదక్షిణ కూడా చాలా బాగా జరిగింది. దీవెన్ బాబు కూడా నడిచారు. మన చెప్పులు అంటే లాస్ట్ టైం ఒకసారి పాపం వాళ్ళకి చిన్నపిల్లని చెప్పులు వేసుకున్నాడు. ఈసారి సాక్స్ కానీ చెప్పులు కానీ ఏమీ లేకుండా ఒత్తి కాళ్ళతోనే నడిచిండు. అన్నను కూడా నడిచింది. వీళ్ళందరూ కూడా బాగా నడిచారు, బాగా జరిగింది. గిరి ప్రదక్షిణ కూడా ఈవినింగ్ స్టార్ట్ చేసినాం కాబట్టి
కొంచెం చల్లగా ఉన్నప్పుడే. కానీ నిన్న గాలి రాలేదు కొద్దిసేపు, మేము లాస్ట్కి ఇంకా అయిపోతున్న టైంలో గాలి వచ్చింది బాగా. కానీ ఇక్కడైతే వేడిగే ఉంది, ఇక్కడైతే వర్షం అయితే లేదు. హైదరాబాద్లో అయితే వర్షాలు వస్తున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. అదనమాట. ఇప్పుడు ఇంకా బయలుదేరుతాము, కిందికి వెళ్ళి టిఫిన్ చేసేస్తాము. టిఫిన్ చేసేసి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఓకేనా? థ్యాంక్ యూ. మన వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. రెడీ అయిపోయి కిందికి వచ్చేసి హోటల్లో దీవెనేమో పూరి ఆర్డర్ ఇచ్చారు. ఇక్కడ టిఫిన్ చాలా చాలా బాగుంటాయి. దోశ కానీ, వడ సాంబార్ కానీ, పొంగల్ కానీ, నెక్స్ట్ ఇంకా పూరి, ఇడ్లీ చాలా బాగుంటాయి అనమాట. పూరికి వచ్చేసి 2 రకాల కర్రీస్ ఇచ్చారు. ఒకటి పప్పు టైప్లో ఉంది, ఒకటి ఆలు శనగపప్పు కర్రీ ఇచ్చారు. దోశకేమో పుదీనా చట్నీ, కొబ్బరి చట్నీ, టమాటో చట్నీ ఇస్తారు. ఆనియన్ దోశలో ఈజీగా మనకు 1/2 కిలో ఆనియన్స్ అయితే వేస్తారనమాట. ఒక దోశ తింటే సరిపోతుంది, ఒక దోశ ఇద్దరు తినొచ్చు. నాకైతే ఫుల్ నిద్ర పట్టేసింది, హాయిగా పడుకున్నాను. మామూలుగా రాలేదు నిద్ర, ఇంకా ఆకలి కూడా వేసింది అనమాట. అంటే జర్నీలో ఉంటే సరిగ్గా తినం కదా బయట ఫుడ్ అదేని. ఇక్కడ స్పెషల్గా ఏంటంటే టిఫిన్ చేయడం కోసమే టిఫిన్ చేసేదాకా ఆగాము. బయట అయితే అంత బాగుంటుందో లేదో అనేసి 8:30, 8 అప్పుడైతే ఇంకా టిఫిన్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట. చాలా బాగుంది. ఒకరోజు వడ తిన్నాను, ఒకరోజు దోశ తిన్నాను నేను. మా దీవెన్ బాబు మా వారేమో పూరి అనమాట. ఇక్కడ పూరి మైదాతో చేయరు, గోధుమ పిండితోనే చేస్తారు. మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా. అలాగా మనం పూరిని ప్రెస్ చేసినా సరే ఆటోమేటిక్గా అది పైకి వస్తుంది. అలాగా ఆలు కుర్మా ఇచ్చారు, కొంచెం పప్పు ఆ టైప్లో ఇచ్చారు. అననేమో దోశ తినింది, సగం తిని సగం నాకు ఇచ్చిందనమాట. దానికి తినబుద్దవ నిద్ర వస్తుంది అనేసి. నిద్ర కరువు ఉంటుంది, ఫుడ్ కరువు ఉంటుంది మనం ఎటైనా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా. ఒకరోజు 2 రోజులైనా అలాగే ఉంటుంది. మేము ఒక 4-5 డేస్ అలాగా వెళ్ళాం కాబట్టి కొంచెం ఇదిగానే ఉంటుంది. ఎన్నిసార్లు వెళ్ళినా ఇంకా వెళ్ళాలనిపిస్తూనే ఉంటుంది అరుణాచలం మాత్రం. ఇంకా అది అలవాటైపోయింది. జర్నీ కూడా పెద్దగా ఏం అనిపించదు. అంటే ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు అలా అనిపిస్తుంది, కానీ పోంగ ఇక్కడే కదా అనిపించినట్టు అనిపిస్తుంది అనమాట. ఫైనల్లీ చాలా బాగా జరిగింది దర్శనము. మేమైతే ఇంకా తినేసి స్టార్ట్ అయిపోయాము. అక్కడ నుంచి ఎంత జర్నీ మనకి అరుణాచలం నుంచి కాణిపాకంకి దగ్గరే ఉంది, అంత ఎక్కువేం అవ్వలేదన్నమాట. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయితే నెక్స్ట్ టెంపుల్కి వచ్చేసరికి మధ్యాహ్నం అయింది, అంతే 11:30 అయింది. ఈజీగా 3 అవర్స్ ఏమో పట్టింది అనుకుంటా, 3 అవర్స్ 3.5 అవర్స్. ఇదంతా కాణిపాకం. మేము అప్పుడు 4-5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు చాలా అంటే చేంజెస్ వచ్చాయన్నమాట, మామూలుగా లేదు. ఎండ మాత్రం విపరీతంగా కొడుతుంది ఇక్కడ కూడాను. మొత్తం ఇక్కడ కూడా తమిళే ఉంది మ్యాక్సిమం, అది బార్డర్ కాబట్టి మాట్లాడడం కానీ స్లాంగ్ కానీ మొత్తం కొంతమంది లాంగ్వేజ్ కూడా కొంచెం అలాగే ఉందన్నమాట. ఇంకా ఫైనల్లీ కొబ్బరికాయ అవన్నీ తీసేసుకొని ఇక్కడ బయటే కొడుతున్నారు కొబ్బరికాయలు. ఆయనే కొబ్బరికాయ కొట్టేసి దానికి గంధం పెట్టి మనకి బొట్టు పెట్టేసి తీర్థం ఇస్తున్నారనమాట. లోపల టెంపుల్ దగ్గర ఏం లేదు, దండం పెట్టుకొని హారతి తీసుకొని రావడమే అంతే. ఇలాగా లోపల ఉండి కొడుతుంది, చుట్టూ కూడా గోడలాగా కట్టేశారు. ఇంకా ఆయనే అక్కడ కొట్టేసి పూలు గరిక అవన్నీ ఇస్తున్నారనమాట దేవుడికి పెట్టినవి. మేము కూడా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని దేవుడికి దండం పెట్టేసుకొని వచ్చాము. ఇక్కడ మా దీవెన బాబు కొబ్బరికాయ నేను కూడా కొడతాను 2 తీసుకున్నాడు. ఇంకా వాళ్ళిద్దరే కొట్టారనమాట. నేనేమో కొంచెం వీడియో షూట్ చేశాను. దీనికి సంబంధించిన షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఛానల్ కింద లింక్లో పోస్ట్ చేస్తాను, చూసేసేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఫుల్ రష్ ఉంది, ఏ రోజైనా జనం ఎక్కువనే ఉంటున్నారనమాట. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఇటు సైడ్ అయితే మామూలుగా నార్త్ సైడ్ వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు, ఈ టెంపుల్లో ఎక్కువ ఉన్నారనమాట. అయిపోయింది ఫైనల్లీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ కూడా పులిహోర ప్యాకెట్ మనం కొనుక్కోవచ్చు, నెక్స్ట్ ప్రసాదంగా కూడా ఇస్తున్నారు కదా, చాలా బాగుంది. టెంపుల్లో ప్రసాదం రుచి మనం ఎంత బాగా చేసుకున్నా ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా సరే అంత టేస్టీగా అయితే రాదు. ఇంకా అది మనం చెప్పలేమన్నమాట ఎంత టేస్ట్ ఉంటుందో ప్రసాదాలు. అందులో పులిహోర చాలా చాలా బాగుంది. అంతే, ప్రస్తుతానికైతే ఇంకా అయిపోయింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. వచ్చేసి మేము ఇంకా పక్కన కూర్చున్నాం అనమాట చెట్టు దగ్గర. అంటే ఇక లోపలికి వెళ్ళింది ఫోన్ ఎలో లేదు ఇక్కడ, ఈ టెంపుల్లో లేదనమాట. అక్కడ బయట మన లాకర్లో పెట్టేసుకొని వెళ్ళిపోవడమే. ఇది నార్మల్గా బయట కాబట్టి కొబ్బరికాయ కొట్టేది. తర్వాత టెంపుల్కి వెళ్ళినప్పుడు ఫోన్ లాకర్లో పెట్టేసి వచ్చిన తర్వాత మళ్ళీ షూట్ చేసాము. కొన్ని టెంపుల్స్లో ఎలా ఉంటుంది, అరుణాచలంలో అట్లేం లేదు. మొబైల్ మనం లోపలికి తీసుకెళ్ళొద్దు, అక్కడే పెట్టేసి వెళ్ళాలి అని అట్లా ఏం లేదనమాట.
అది ఫైనల్లీ దీపం అవన్నీ పెట్టేవాళ్ళు పెట్టేసి నైవేద్యం పెట్టేసుకొని దండం పెట్టేసుకొని